హాయ్ చెప్పండి అందరూ. ఏ డ్యామ్ ఇది? హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు యాక్చువల్లీ నిన్న ఆదివారం శ్రీశైల దేవస్థానంలో రిషి డ్యాన్స్ అకాడమీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రామ్స్ ఎక్సర్సైజ్ చేసాం శ్రీశైలంలో. అక్కడి నుంచి పులిచింతల డ్యామ్ దగ్గరికి వచ్చినాం. అందరూ చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉన్నారు. మా కళాకారులందరూ కూడా వాళ్ళు ఫోటో దిగుదామని చెప్పేసి దిగడం జరిగింది. కాబట్టి మీకోసం ఫ్రెండ్స్, నిన్న ఇంతకుముందు కూడా వీడియోస్ చేసిన 2-3, ఇది ఒక 3వ వీడియో. కాబట్టి మీకోసం మా పిల్లలందరూ ఒకసారి చూపిస్తున్నా. ఒకసారి డ్యామ్ను కూడా చూపిస్తా. మా దాలేశ్వర ఉద్దానంగా నవ్వుతుండు. అందరు జర ఎందుకో హ్యాపీ గుర్రు పాపం మంచిగా గట్టింది అందరూ కూడా. కాబట్టి ఒకసారి మీకోసం చూపిస్తున్నా. ఒకసారి బై క్యాట్ వాక్లు నడుస్తారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తా. మీరు అట్నే ఉండండి అమ్మాయిలు, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపిస్తా. ఓకే, ఇది చూడండి, మన తెలంగాణ బోర్డర్ ఆంధ్ర బోర్డర్ మధ్యలో ఉంది. ఏం డ్యామ్ ఇది మళ్ళీ చెప్పండి అమ్మాయిలు. ఓకే రైట్, పులిచింతల డ్యామ్ అంటే ఇక్కడ మంచి ఫేమస్ కూడా చేపల గురించి. చేపలు బాగా దొరుకుతాయి, మంచిగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయట. మా సోమే చెప్పింది. కాబట్టి నువ్వు ఆడపిల్ల వరా క్యాట్ వాక్ అంటున్నారా? చూసిరా, మా జయ స్కూలు పీటీ మాస్టర్ సాయి కూడా ఒకటి నవ్వుతుండు ఉద్దానంగా. మా దినేశ్చారి ఆల్రెడీ ఉద్దానంగా రన్నింగ్ చేసుకుంటూ ఉరుకొచ్చి వాడు ఆల్రెడీ చూడు పేరుని బాయ్ రేవంత్ రెడ్డి. సారీ నువ్వు రెడ్డి ఏం కాలేరా, చారీ లేరా సంటి. రేవంత్ చారీ యాక్చువల్లీ స్లోలో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మోక్ష. హాయ్ చెప్పు మోక్ష పాప ఇప్పుడే తిని జర మేలుకుందామే. ఇక తర్వాత పోతే నెక్స్ట్ మా హుజూర్నగర్ ప్రణతి, ముద్దు బిడ్డ ప్రణతి. వాళ్ళ అయ్యకి ఇష్టమైన బిడ్డ ఉద్దానంగా కడుపు పట్టుకొని తిన్నది, కడపల నొప్పి లేస్తున్నది, ఇప్పుడు తగ్గింది, మంచిగా ఉంది. ఓకే, నెక్స్ట్ నీ పేరమ్మా? శాలిని పాప సిగ్గుపట్ట మాత్రం ఫస్ట్ ఆమె. కాబట్టి జర మంచిగా చేసింది. నెక్స్ట్ ఎవరు? చిలుకూరు పెద్దమ్మ. ఏం పేరు అక్క నీ పేరు? చిలుకూరు అమ్మాయి మంచిగా పాపం స్కూల్ పెట్టుకొని మరీ వచ్చి శ్రీశైల దేవస్థానంలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వాళ్ళ మేడాలు ఒకటే ఫోన్ చేస్తారట, పంపిద్దాం మనం రేపు మంచిగా అని సగర్వంగా పంపుదాం. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాళిక మేడం. ఆమె మేడం మనం పట్టుకుని ఆగేటట్లేదు, ఎందుకంటే జర ఆ మేడం అసలు బిజీ. కాబట్టి ఎందుకంటే 2 స్కూళ్ళు చూసుకుంది. ఆమె స్కూల్లో ఒకటే ఫోన్ చేస్తారు, అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇది ఒక సమస్య అనుకోలేదు. మంచిగా హ్యాపీగా ఉంది, వెరీ గుడ్. అట్నే ఉండాలి, సమస్యలు మన చుట్టూ రావు, వస్తూనే ఉంటాయి పోతుంటే కామన్ అది. ఇక నెక్స్ట్ ఇంకేది నీ పేరమ్మా? అమ్మో ఓకే, సౌజన్య అది అందుకే ఓకే చెప్పు సౌమ్య. అందుకే మాస్టర్ చెప్పంటే ఏదో పేరు చూస్తుంది, అది మీరే చెప్పాలి. బట్ సౌమ్య మేడం. నెక్స్ట్ ఆ అమ్మాయి ఆల్రెడీ హైదరాబాద్లో బీటెక్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంథింగ్. కాబట్టి పోగుల్ని ప్రోగ్రామ్ కోసం మాత్రమే వచ్చింది, శ్రీశైల దేవస్థానం ప్రోగ్రామ్ చేయడం కోసం. కాబట్టి వీళ్ళందరికీ మనం విషయం చెప్దాం. నెక్స్ట్ ప్రణతారెడ్డి, ఆమె చిన్నప్పటి నుంచి మన దగ్గర నేర్చుకుంది, ఇప్పుడు మన హైట్ అయిపోయింది. ఓకే, వద్దన్నంగా మనకు తగ్గేది లేదంటుంది. వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చింది, వాళ్ళ అమ్మగారిని కూడా చూపిస్తా. వద్దంటుంది, మన పక్క నుండి సైడ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ అమ్మగారిని ఇప్పుడే మనం చూపించాం, తర్వాత లాస్ట్ స్లోలో చూపిస్తాం. కాబట్టి మీరందరూ చదవదురని. అవి ప్రణతారెడ్డి చెప్పు. ఓకే, వీళ్ళందరూ బై క్యాట్ వాక్లు వస్తారు. ఒకసారి అట్నే ఉండండి, మీ అందరికి వెళ్ళి మళ్ళీ తిప్పుతున్నాయి కెమెరా. ఒకసారి మా వాటర్ చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకోసం వాటర్ చూపిస్తున్నా. ఇక చూడండి ఎక్కడ దాకా వాటర్, అక్కడ ఉండి బాబు. ఓకే, ఇదంతా కూడా మన కంటికి కనిపించేది వాటర్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది వాటర్ కూడా. ఓకే, నెక్స్ట్ వాస్తవానికి నేను కూడా మొదటిసారి రావటం ఇది, అంతకుముందు వచ్చిన కానీ మా స్టూడెంట్స్ తీసుకొని ఇప్పుడు వీళ్ళతో 2వ వచ్చాం. కాబట్టి ఇక గేట్లు మొత్తం 26 గేట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే వదలలేదు. చాలామంది కూడా చూడటానికి వచ్చారు వాళ్ళందరూ కూడా. సో మేము డ్యామ్ మీద ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. మా కళాకారులందరూ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంటారు, మా రిషి డ్యాన్స్ అకాడమీ కళాకారులందరూ కూడా. రండి కమ్ ఫాస్ట్. ఓకే, చూసారా అటు నడుస్తుర్రు, నడవద్దామా నడుస్తుర్రు మంచిగా. కాబట్టి కొద్దిసేపు మాత్రమే, ఆ తర్వాత మన ప్రయత్నం మనం చేసుకుంటూ మనం ఏదో చేసుకుందాం. కాబట్టి ఒకసారి అందరూ కూడా చూసుకుంటూ మంచి చేయండి. రైట్ మేడం గారు రండి. ఒకసారి డ్యామ్ దగ్గర కొన్ని పాములు కూడా ఉన్నాయి, కాకపోతే అప్పుడప్పుడు మా రిషి డ్యాన్స్ అకాడమీ తరపు నుంచి కూడా పాముకి హాయ్ చెప్పినాం. ఆ స్టూడెంట్స్ మీరందరూ రండి. హలో ఓ అమ్మాయిలు ఇక రావాలి, ఇక రండి. ఇక మోక్ష ఎదురా, మోక్ష కమ్ గో, నడు అటు చూడండి అందరిగా.
వెహికల్స్ వస్తున్నాయి. రే జరుగు, ఇట్రా ఇట్రా, ఇది జరుగుండు. రే సాయి నాడు ఎడిపోతుర్రా బాయ్, ఇట్రండి, ఇట్లా పక్కరా. మేడం ఆనే ఉండండి. రైట్, ఇగో చూసిరా ఎంత బాగుందో, ఆహ్లాదకరంగా సూపర్ ఉంది కదా. చూసారా డ్యామ్ ఎలా ఉందో. ఏంట్రా రైట్, చూడండిరా, చాలా చాలా బాగుంది కదా. ఓకే ఇగో చాలి అడ్డలు ఇడేది. నేను డ్యామ్ ని తీస్తున్నా మాస్టర్. ఓకే అడ్డలు. ఓకే రైట్, చూసిన ఇప్పుడు మా శాలిని వీడియో తీస్తుంది. మేము అందరం కూడా బై క్యాట్ వాక్ లో నడుస్తున్నాం. మన వెనకాలందరూ కూడా అంత రిషి డాన్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా అది రికార్డ్ కాలే మాస్టర్. మాత్రం వాడు ఫోన్ మాట్లాడుకుంటూ వాడు సోయి వాడు పోతుంది. వాడితో మన సంబంధం లేక లైట్ లేవు కాబట్టి ఫ్రెండ్స్ ఆల్రెడీ లైట్ లేవు కాబట్టి చీకటి పడుతుంది. మేము అందరూ కూడా వెళ్తురులోకి వస్తున్నాం బై క్యాట్ వాక్ లో. బై కింద పడబోయింది కాబట్టి మళ్ళీ మన అమ్మాయిని మనం చేరుకొని